Hello, welcome to the CEO DG and La YouTube channel. AP History One-liner questions and answers for all competitive exams. ఆంధ్రప్రదేశ్ చరిత్ర అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి ఒక పంక్తిలో ప్రశ్నలు మరియు జవాబులు. ఒకటవ ప్రశ్న, గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియాగా పేరొందిన వ్యక్తి ఎవరు? జవాబు అనీ బెసెంట్. రెండవ ప్రశ్న, గ్రామ అధికారులైన 12 మంది ఆయగాండ్రలో అరకెడుగా ఎవరిని పిలుస్తారు? జవాబు తలారి. మూడవ ప్రశ్న, గ్రామాల్లో పన్ను వసూలు చేసే అధికారులు ఎవరు? జవాబు రట్టకుళ్ళు. నాలుగవ ప్రశ్న, చంద్రబాబు నాయుడు ఎవరి మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు? జవాబు టి అంజయ్య గారు. ఐదవ ప్రశ్న, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? జవాబు 1995 సెప్టెంబర్ 1న. ఆరవ ప్రశ్న, చమత్కార చంద్రిక గ్రంథ రచయిత ఎవరు? జవాబు విశ్వేశ్వరుడు. ఏడవ ప్రశ్న, చల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు నడిపినది ఎవరు? జవాబు గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు. ఎనిమిదవ ప్రశ్న, చామేకాంబ యొక్క జైన గురువు ఎవరు? జవాబు అర్హనంది. తొమ్మిదవ ప్రశ్న, చారిత్రక పల్నాటి యుద్ధం ఏ ప్రాంతంలో జరిగింది? జవాబు కారంపూడి. పదవ ప్రశ్న, చాళుక్యచంద్రుడు బిరుదుతో పాలన చేసిన వేంగి చాళుక్యరాజు ఎవరు? జవాబు మొదటి శక్తివర్మ. 11వ ప్రశ్న, చాళుక్యులు బ్రహ్మచుళకం నుంచి జన్మించారని ఎవరు పేర్కొన్నారు? జవాబు బిల్హణుడు. 12వ ప్రశ్న, చిలకమర్తి రచనలు ఏ పత్రికలో ప్రచురితమయ్యాయి? జవాబు చింతామణి. 13వ ప్రశ్న, చివరి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి ఎవరు? జవాబు మూడో శ్రీరంగరాయలు. 14వ ప్రశ్న, చీరాల పేరాల ఉద్యమ కాలంలో దుగ్గిరాల స్థాపించిన దళం పేరేమిటి? జవాబు రామదండు. 15వ ప్రశ్న, చీరాల పేరాల వనవాసం గ్రంథాన్ని ఎవరు రాశారు? జవాబు పీసుపాటి నరసింహశాస్త్రి గారు. 16వ ప్రశ్న, చైనాకు వర్తక బృందాన్ని పంపిన విజయనగర రాజు ఎవరు? జవాబు మొదటి బుక్కరాయలు. 17వ ప్రశ్న, చేజర్ల కపోతేశ్వరాలయాన్ని నిర్మించినది ఎవరు? జవాబు దామోదర వర్మ. 18వ ప్రశ్న, చేబ్రోలి మహాసేనుడి జాతర గురించి వివరిస్తున్న శాసనం ఏది? జవాబు బెజవాడ. 19వ ప్రశ్న, చోళ చాళుక్యరాయుగంలో రేనాడుగా పేర్కొన్న ప్రాంతం ఏది? జవాబు కడప. 20వ ప్రశ్న, చోళ త్రినేత్ర బిరుదు పొందిన పాలకుడు ఎవరు? జవాబు జటాచోడ భీముడు. 21వ ప్రశ్న, జంతుబలి అవశేషాలు బయల్పడిన బిల్లసర్గం గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? జవాబు కర్నూలు. 22వ ప్రశ్న, జన్మభూమి పత్రికను ప్రారంభించిన వారు ఎవరు? జవాబు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. 23వ ప్రశ్న, జమీన్ రైతు పత్రికను ప్రారంభించింది ఎవరు? జవాబు నెల్లూరు వెంకట రామానాయుడు గారు. 24వ ప్రశ్న, జాయప సేనాని దక్షిణ దండయాత్రల గురించి వివరిస్తున్న శాసనం ఏది? జవాబు చేబ్రోలు శాసనం. 25వ ప్రశ్న, జాయింట్ సెలెక్ట్ కమిటీ నూతన రాష్ట్రానికి సూచించిన పేరేమిటి? జవాబు ఆంధ్రప్రదేశ్. 26వ ప్రశ్న, జిల్లా పరిషత్తులను ఏ ముఖ్యమంత్రి కాలంలో రద్దు చేశారు? జవాబు పివి నరసింహారావు గారు.
27వ ప్రశ్న జై ఆంధ్ర ఉద్యమ కాలంలో ఆంధ్ర ఉద్యోగులు సమ్మె ఎప్పుడు విరమించారు? జవాబు 1973వ సంవత్సరం మార్చి 2వ తేదీన. 28వ ప్రశ్న జై ఆంధ్ర ఉద్యమం కారణంగా పదవికి రాజీనామా చేసిన ముఖ్యమంత్రి ఎవరు? జవాబు పివి నరసింహారావు గారు. 29వ ప్రశ్న జై ఆంధ్ర ఉద్యమకాలం నాటి 6 సూత్రాల పథకంలో 6వ అంశం ఏది? జవాబు రాజ్యాంగాన్ని సవరించడం. 30వ ప్రశ్న జై ఆంధ్ర ఉద్యమ కాలం నాటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సలహాదారు ఎవరు? జవాబు హెచ్సి సెరీన్. 31వ ప్రశ్న జై ఆంధ్ర ఉద్యమ కాలం నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? జవాబు పివి నరసింహారావు గారు. 32వ ప్రశ్న జై ఆంధ్ర ఉద్యమ కాలంలో 1972వ సంవత్సరంలో గుండెపోటుతో మరణించిన ఆంధ్ర నాయకుడు ఎవరు? జవాబు కాకాని వెంకటరత్నం గారు. 33వ ప్రశ్న జై ఆంధ్ర ఉద్యమ కాలంలో ఆంధ్ర ఉద్యోగులు ఎన్ని రోజులు సమ్మె చేశారు? జవాబు 108 రోజులు. 34వ ప్రశ్న జై ఆంధ్ర ఉద్యమ కాలంలో ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ శాసనసభ్యులు ఏ ప్రాంతంలో సమావేశమయ్యేవారు? జవాబు తిరుపతి. 35వ ప్రశ్న జై ఆంధ్ర ఉద్యమ కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రణాళిక ఏమిటి? జవాబు 6 సూత్రాల పథకం. జై ఆంధ్ర ఉద్యమం ఎప్పుడు జరిగింది? జవాబు 1972వ సంవత్సరంలో. 37 బాపట్ల దేవాలయ శాసనం ప్రకారం ఒక మాడకు ఎన్ని రోకలు సమానం? జవాబు 10. 38వ ప్రశ్న జై ఆంధ్ర ఉద్యమం రావడానికి కారణమేమిటి? జవాబు ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు. 39వ ప్రశ్న జై ఆంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? జవాబు బివి సుబ్బారెడ్డి గారు. 40వ ప్రశ్న జై తెలంగాణ ఉద్యమ కారణంగా పదవిని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? జవాబు కాసు బ్రహ్మానందరెడ్డి గారు. 41వ ప్రశ్న జై తెలంగాణ ఉద్యమ కాలం నాటి విద్యార్థి నాయకుడు ఎవరు? జవాబు మల్లికార్జున్. 42వ ప్రశ్న జై తెలంగాణ ఉద్యమ కాలం నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? జవాబు కాసు బ్రహ్మానందరెడ్డి గారు. 43వ ప్రశ్న జై తెలంగాణ ఉద్యమ కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళిక ఏమిటి? జవాబు 8 సూత్రాల పథకం. 44వ ప్రశ్న జై తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? జవాబు 1969వ సంవత్సరంలో. 45వ ప్రశ్న జై తెలంగాణ ఉద్యమం కారణంగా ఆంధ్ర ఉద్యోగులను ఎప్పటిలోగా పంపుతామని ముఖ్యమంత్రి చెప్పారు? జవాబు 1969 ఫిబ్రవరి 28వ తేదీ కల్లా. 46వ ప్రశ్న జై తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? జవాబు కెవి రంగారెడ్డి గారు. 47వ ప్రశ్న జోగల్ తంబి నాణేలు ఏ రాష్ట్రంలో లభించాయి? జవాబు మహారాష్ట్ర. 48వ ప్రశ్న డొమింగో ఫేస్ కథనం ప్రకారం విజయనగర కాలం నాటి ఆర్థిక సంవత్సరం ఏ పండుగతో ప్రారంభమవుతుంది? జవాబు మహర్నవమి. 49వ ప్రశ్న తన కుమారుడికి 3వ మాధవ్ వర్మ ఉరిశిక్ష విధించినట్లు తెలుపుతున్న గ్రంథం ఏది? జవాబు నచికేతోపాఖ్యానం. 50వ ప్రశ్న తరువోజా వృత్తం ఉన్న అద్దంకి శాసనాన్ని వేయించింది ఎవరు? జవాబు పాండురంగడు. Dhanyavad. Thank you. If you like this video, do like, subscribe and share. See you in the next one. Bye bye.